హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను రామ్ టాంపాలో ఉన్న ఫ్లోరిడా అక్వేరియం అండ్ డాల్ఫిన్ క్రూజ్కి వెళ్దాం అనుకున్నాము. సో వీఆర్ ఆల్ సెట్ టు గో. ఫ్లోరిడా రాగానే భగవద్గీత అది నాకు ఒక పెన్ డ్రైవ్ వచ్చింది. సో అప్పటి నుండి బై డిఫాల్ట్గా మేము భగవద్గీతని వింటూ ఎక్కడికైనా వెళ్తున్నాము. సో అలా ఫైనల్లీ వి రీచ్డ్ ఫ్లోరిడా అక్వేరియం. ఎంట్రన్స్లో మాకు కొన్ని బ్యూటిఫుల్ పర్పుల్ ఫ్లవర్స్ కనిపించాయి. దే వర్ రియల్లీ నైస్. లోపలికి లాబీలో ఎంటర్ అవ్వగానే మనము కొన్ని యానిమల్స్ని మనం టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో అక్కడ కనిపిస్తున్న మూన్ బేలో మూన్ జెల్లీస్ ఉన్నాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా టచ్ చేస్తే కూడా జెల్లీ లాగా ఉన్నాయి. ఇవి ఓషియన్స్లో మోర్ దెన్ 500 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయట. తర్వాత పైకి నడుచుకుంటూ వెళ్ళాక మాకు వెట్లాండ్స్ ఆఫ్ ఫ్లోరిడా కనిపించింది. వెట్లాండ్స్ అనేవి ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి చాలా ఫిషెస్, రెప్టైల్స్, ప్లాంట్స్కి హోమ్ లాగా. కాబట్టి ఇక్కడ అది రెప్లికేట్ చేసి చూపించడానికి 80 feet ఏట్రియం కింద సిమిలర్ ఎన్వైర్న్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేశారు మన కోసం. సో ఇక్కడ రకరకాల సీ యానిమల్స్, ఫిషెస్తో పాటు హ్యాపీగా స్విమ్ చేసుకుంటున్న టర్టిల్స్ని కూడా చూసాము. దాని తర్వాత బాస్కింగ్. జువాలజీ స్టూడెంట్స్ బాగా రిలేట్ అవుతున్నట్టున్నారే. ఇంకా ముందు ముందు చాలా రిలేట్ అవుతారు. పదండి చూసేద్దాం. అదిగో ఫైనల్లీ డక్స్. భూమి, ఆకాశం, నీరు తేడా లేకుండా అన్నిటిని ఎంజాయ్ చేసే బ్యూటిఫుల్ క్రియేచర్స్. అమ్మ వచ్చేసిందండి ద ఫ్లోరిడా జెయింట్ స్ట్రక్చర్ యాలిగేటర్ అనే పదం లేకుండా మనం ఫ్లోరిడా గురించే వినము. సో ఇక్కడ ఫైనల్లీ అది చూశాక నా ఎక్స్ప్రెషన్ ముందు ముందు చూడబోతారు మీరు. మదర్ యాలిగేటర్ యొక్క పిల్లలు చిన్న యాలిగేటర్స్. పుచ్చి పిల్లలు. దట్ వాస్ మై రియాక్షన్. ఇక వచ్చేసాయి ద యాక్టివ్ స్విమ్మర్స్. చాలా హ్యాపీగా యాక్టివ్గా స్విమ్ చేసేస్తున్నాయి. సో మేము వెళ్ళినప్పుడే వీటికి బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారనమాట. బయట నుంచే ఫిషెస్ వేసారు వీటికి. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టున్నాయి. అందుకే యాక్టివ్గా స్విమ్ చేస్తున్నాయి. సో అలా నమిలి ఒక చేపని తనివి తీరా తినేసింది. పామును కూడా చూసామండో. ఈ పైథాన్ బయటి నుండి వచ్చి ఫ్లోరిడాని తన ఇల్లులా చేసేసుకుంది. ఎకోసిస్టమ్ని దెబ్బతీస్తూ మరి. జపం 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 కొంగ జపం. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు ఆ పాట పాడానో? ఇదే పాట గుర్తొచ్చిందండి నాకు అది చూడగానే. సో కొంగల్లాగా ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ ఐబిస్ అంటారు. ఇది దాని ఫుడ్ కోసం ట్రై చేస్తుంది. కానీ దొరకక పక్కనే ఉన్న ఇంకో ఐబిస్కి మంచి ఫుడ్ దొరికిందనమాట. సో అది దాని ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే ఇది దీని దగ్గరకు వచ్చి లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ దొరకలేదు. నెక్స్ట్ లేమూర్స్ని చూడడానికి అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము. సో దీనికి ఒక స్టోరీ ఉంది, గర్ల్స్ ఇన్ఛార్జ్ అని. సో ఇవి గుంపులుగా ఫీమేల్స్ మేల్స్ కలిసి ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జ్ మటుకు ఎప్పుడు ఫీమేల్సే ఉంటాయంట. అది అక్కడ చదివి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవి చూడడానికి చాలా క్యూట్గా అన్నీ కలిసి ఉన్నాయి, అలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. సో దీస్ ఆర్ రియల్లీ క్యూట్ క్రియేచర్స్. నెక్స్ట్ లవ్ బర్డ్స్ లాగా లవ్ టర్టిల్స్. సో మరి ఒకదాన్ని ఇంకొకటి కన్విన్స్ చేస్తుందో ఏం చేస్తుందో వాటికే తెలియాలి. నెక్స్ట్ డార్క్ కొరల్ కేవ్స్లోకి వెళ్ళాము. సో ఇక్కడ కూడా రకరకాల డిఫరెంట్ ఫిషెస్, అసలు ఈ బతికున్నాయా పోయాయా అన్నట్టుగా ఉన్నాయి, కానీ బ్రతికే ఉన్నాయి. ఇక్కడ ఫిష్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి ష్రిమ్స్ అంట. అండ్ కార్డినల్ ఫిష్ అని కూడా రాసిపెట్టింది. అసలు భూమి మీద ఇన్ని రకాల మనుషులు ఉన్నప్పుడు భూమికి 3 times ఉన్న ఓషన్లో ఇన్ని రకరకాల క్రియేచర్స్ ఉండడంలో ఆశ్చర్యమే లేదు. అండ్ ఇది చూసారా, దీన్ని ఈల్ అంటారంట. పాములాగే ఉంది కదా అచ్చము. సో ఇది పాములా కనిపించే ఈల్. లాబ్స్టర్ని చూసాము. లాబ్స్టర్ని చూసాక స్టింగ్ ఫిష్ అని దీన్ని టచ్ చేయొచ్చంట. సో కానీ ఇక్కడ ఫిన్స్లా కనిపిస్తున్నాయి కదా, అటు ఇటు ఓన్లీ ఆ ఏరియాలోనే టచ్ చేయాలి, మధ్యలో పార్ట్లో టచ్ చేయకూడదు. సో ఐ ట్రైడ్ టచింగ్, భలే అనిపించింది. ఆల్సో టచ్డ్ అనమాట ఫైనల్లీ. ఇది నో బోన్ జోన్ ఏరియా. ఇక్కడ రకరకాల సీ క్యూకుంబర్స్, ఇంకా సీ స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా మనము టచ్ చేసి చూడొచ్చు. సో వీటిని అన్నిటినీ ఐస్ కోల్డ్ వాటర్లో వేసి ఉంచారు. ఇవి రాక్కి అతుక్కొని
ఉన్నాయి అండ్ అలాగే కొన్ని అలా ఫ్రీగా కూడా ఉన్నాయి. అండ్ that's cherry shrimp. Those who know it. ఇది విఆర్ ఎఫెక్ట్, వర్చువల్ రియాలిటీ ఎఫెక్ట్. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మేము షార్క్స్ చూడడానికి చూస్ చేసుకున్నాము. దట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. యా, నెక్స్ట్ దీని తర్వాత డాల్ఫిన్ క్రూజ్కి రెడీ అవుతున్నాము మేము. సో దారిలో ఒక జ్యూస్ తీసుకొని మాకు ఒక చిన్న బ్యాడ్జ్ లాగా ఇచ్చారు. అది పెట్టుకొని మేము లోపలికి వెళ్ళడానికి సిద్ధమైపోయాము. ఇవన్నీ చూసుకోవడానికి మనకు అట్లీస్ట్ ఒక అరగంట టైం పడుతుంది. డ్రింక్తో పాటు క్రూజ్ ఎక్కేసాము ఇద్దరం కలిసి. వెళ్ళిపోయి ముందు కూర్చున్నాము ఫర్ ఎ బెటర్ వ్యూ అండ్ హియర్ వి ఎంజాయ్డ్ అవర్ వ్యూ. ఇది మాకు ఒక 45 minutes జర్నీ. మేము డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తున్నాము. సో జస్ట్ సిట్, డ్రింక్ అండ్ రిలాక్స్. సో ఫైనలీ వచ్చేసాము. డాల్ఫిన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్లో మమ్మల్ని కొద్దిసేపు ఆపారు. సో దోస్ ఆర్ ది డాల్ఫిన్స్. పర్లేదు, బాగానే కనిపించాయి. యాక్చువల్లీ వాటికి లంచ్ టైం అంట. సో బాగానే కనిపించాయి మాకు కూడా. వీ జస్ట్ ఎంజాయ్డ్ ద వ్యూ అండ్ ఆల్సో ద బ్రీజ్. యా, మొత్తము ఒక 15 to 20 minutes అక్కడ ఆగింది. అండ్ దెన్ దట్స్ ఇట్, వి రిటర్న్లో మేము జస్ట్ ఆ క్రూజ్ గురించి మాట్లాడుకున్నాము. ఎక్కడికి వెళ్ళొచ్చు ఆ క్రూజ్లో, ఎనీ డేస్ స్పెండ్ చేయొచ్చు. యా, దట్స్ ఇట్. అండ్ రిటర్న్ రావడానికి ఇంకో 1/2 hour పట్టింది. దాని తర్వాత మాకు ఇంకా కొన్ని, దిస్ ఈజ్ పెనోరమా అక్వేరియం విండో. ఇక్కడ చాలా న్యూమరస్ అమౌంట్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ జస్ట్ అలా కూర్చొని మనము ఆ 360 degrees వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొంతమంది ఆక్సిజన్ సిలిండర్స్తో లోపల కూడా వెళ్ళాము. డోంట్ నో వెదర్ ఎవ్రీ వన్ కెన్ గో ఆర్ నాట్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్క్స్ పెద్ద పెద్దవి కూడా కనిపించాయి. అండ్ యా, దట్స్ ఇట్. మొత్తం మీద అక్కడ ఒక 5 to 6 hours స్పెండ్ చేసాము. వీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. Hope you like the video. Thank you.